హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండమాన్లో ఆంధ్ర అమ్మాయి. సో ఈరోజు ఈ వీడియోలో పోలీస్ క్వార్టర్స్ చుట్టూ ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ మీరు చూడబోతున్నారు. సో మా పోలీస్ క్వార్టర్స్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. ఫ్లైట్స్ వెళ్ళి రావడం అంతా క్లియర్గా బాగా కనిపిస్తుంటుంది మా ఇంటి దగ్గర నుంచి. ఎయిర్పోర్ట్ నుంచి 5 minutesలో రీచ్ అయిపోతాం ఇంటికి, అంత దగ్గర ఉందన్నమాట ఎయిర్పోర్ట్. చిన్నప్పుడు ఫ్లైట్స్ దూరం నుంచి చూడడమే కానీ ఎప్పుడూ అనుకోలేదు ఇలా ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటాను, వచ్చి వెళ్తున్న ఫ్లైట్స్ అన్ని దగ్గర నుంచి చూస్తాను, ఫ్లైట్ ఎక్కుతానని ఎప్పుడు అనుకోలేదు. సో ఇలా ఎయిర్పోర్ట్ పక్కన మా క్వార్టర్స్ ఉండడం నాకు చాలా నచ్చింది, చాలా స్పెషల్గా ఫీల్ అవుతుంటా. సో ఈ క్వార్టర్స్కి వచ్చి 8 years అవుతుంది. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. చుట్టుపక్కల ఈ ప్లేస్ అంతా బాగా నచ్చింది. వెనక్కి పెద్ద జంగల్, ఎయిర్పోర్ట్ ఇదంతా నేను బాగా ఎంజాయ్ చేస్తుంటా. సన్సెట్ అంతా చాలా బాగా కనిపిస్తుంది. మా క్వార్టర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, మంచిగా మాట్లాడతారు. లైక్ ఇక్కడ తెలుగు, హిందీ, ఇంకా తమిళ్, బెంగాలీ, యూపీ వాళ్ళు, రాంచీ వాళ్ళు, నికోబార్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ మంచిగా మాట్లాడతారు, పలకరిస్తారు. నేనైతే ఎక్కువ బెంగాలీస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యా. వాళ్ళు నాకు ఒక ఫ్యామిలీ మెంబర్లా అయిపోయారు. వాళ్ళ ఇంట్లో ఏ స్పెషల్ డే ఉన్నా నాకు పిలుస్తారు. వాళ్ళ ఇంట్లో వండిన స్పెషల్ కర్రీస్ ఏమైనా నా కోసం తెస్తారు. అలా నేను వాళ్ళ ఓన్ హౌస్కి వెళ్ళడం రావడం ఇలా జరుగుతుంటుంది. వాళ్ళు నాకు చాలా దగ్గర అయ్యారు. సో బెంగాలీ రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి, ముందు ముందు మన ఛానల్లో వస్తాయి. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే క్వార్టర్స్ ఫ్రంట్ సైడ్. నేను ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, సో తనని తేడానికి వెళ్తున్నా. సో బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్ వ్యూ, ఫ్రంట్ సైడ్ ఇలా పెద్ద పెద్ద చెట్లతో ఉంటుంది. ఈ చెట్లు మీరు బీచ్కి వెళ్తే అక్కడ చూస్తుంటారు, కానీ ఎంత పెద్దవైతే అటు సైడ్ నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడే చూసా. సో ఇలా ఉంటుంది ఏరియా మొత్తం. మా క్వార్టర్స్ చుట్టుపక్కల ఉన్న ఏరియాని మీకు చూపిద్దామని ఈ వీడియో. సో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే బాయ్.